22వ అధ్యాయం దయచేసి మనం 14వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకునెను అని నేటి వరకు చెప్పబడను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన దేవా, నీకే వందనాలు వందనాలు వందనాలు. ఈ దినం ప్రభువా మమ్మల్ని ఇలా జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ సముఖములో ప్రభువా మేము జ్ఞాపన చేయుట కొరకై మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. మరి వచ్చిన వారు కూడా దూరమని ఎంచక ప్రభువా నాయన భారమని ఎంచక నాయన నీ అందు భయభక్తులు కలిగి ఇక్కడ నీ రక్షణ కార్యము జరగాలనేటువంటి తాత్పర్యంతో దేవా ఇక్కడికి వచ్చుటకు సహాయం చేసినందుకు వందనాలు. అలాగూ ప్రభా నాయన నీ వాక్యము విని మేము ధన్యుల మొగటకు నీ వాక్యం విని నిన్ను మహిమపరచుట కొరకు మీరే సహాయం చేయండి. ఎందుకని దాసుని పవిత్రపరిచి నీ రక్తంలో కడిగి బాగుగా శుద్ధి చేసి అయ్యా కృప చేత బలపరచండి. దుష్ట శక్తులను యేసునామములో బంధిస్తున్నాం ప్రభువా. మీరే ప్రార్థన అంతట్లో తోడు నడిపించున్నాం. మా ప్రభువుని యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. వస్తుంది మెసేజ్ వచ్చింది కదా, లేదా చెక్ చేయాలి, ట్రాన్సాక్షన్ చెక్ చేయాలి. మెసేజ్ చెక్ చేయాలి. వచ్చినాయి. ఆది కాండము 22వ అధ్యాయం 14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. ప్రియులారా, చదివిన లేఖన భాగం మనం ఎన్నోసార్లు ఉపదేశం చేసుకున్నటువంటి లేఖన భాగం 22వ అధ్యాయం మనకెన్నో పతి పాఠాలు నేర్పే అధ్యాయం. అందులో మరి దినాన్ని మనకేం దేవుడు తెలియపరచాలనుకుంటున్నాడో మనం కొంచెం శ్రద్ధగా ఆలకించి జాగ్రత్త పడదాం. ఏంటమ్మా పోనించి మనం మొక్కై వంచలేకపోయినప్పుడు ఇంకా మనమే మొక్క అయిపోవాలి. ఇంకో పబ్లిక్ कॉलेज में ज्वाइन हो बोला ना मैंने कहा उसमें वो भेज जाता ना मैंने. అబ్రహాము తాను చేసినటువంటి లింక్ దైవ కార్యాన్ని బట్టి ఒక పేరు ఆ స్థలానికి పెట్టాడు. యెహోవా ఈరే అని ఆ స్థలానికి ఆ చోటికి పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును అని అది రాసిన గ్రంథం మోషే రాశాడు కదా. ఆది కాండం మోషే వరకు నేటి చెప్పబడును. అంతేకాదు అది ఎప్పటి వరకు చెప్పబడును, ఎప్పటి వరకు చెప్పబడునంటే నేటి వరకు చెప్పబడును. అంటే ఈ రోజు వరకు కూడా ఏం చెప్పబడును? అన్నం వండింది పర్వతం మీద చూచుకోను, పర్వతం మీద చూచుకోను. అలా మనం ఒకసారి మనం సేవకుల సదస్సులో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సందర్భం మన అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ అది రిపీట్ అవుతుంది కాబట్టి అది చెప్పడానికి కాదు. కానీ అబ్రహాముకు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు కార్యము జరిగించిన తర్వాత అబ్రహాము ఆ పేరు పెట్టాడు. యెహోవా ఈరే అని ఎవరు పడితే వాళ్ళు అంటే అలాగే జరగదు. అది యెహోవా ఈరే అనేది అందరికీ తెలుసా లేదా అంటే తెలుసు. దాని మీద పాటలు కూడా పాడుతూ ఉంటాం. యెహోవా ఈరే దేవుడు చూసుకున్నా అంటే దేవుడు చూసుకోడు. అన్నిసార్లు దేవుడు అలా చూడడు మాట. మరి అబ్రహాం పిలిచాడు కదా అంటే పిలిస్తే నువ్వు పిలుచుకో,
మీ చర్చికో ఇంటికో నీకో పేరు పెట్టుకో, దానికి దేవుడే అభ్యంతరం చేయడు. కానీ దేవుడు చూచుకోవాలి అని అంటే ముందు అబ్రహాము ఒక దహన బలి కార్యాన్ని నెరవేర్చినాకే ఆ పేరు పెట్టాడు కదా. అదేమి మనం జరిగించకుండా ఎవరైనా అలాగేమి చేయకుండా యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడంటే దేవుడు ఏం చూసుకోవాలి? దేవుడు ఒకసారి రివర్స్ లో చూసుకోవాల్సి వస్తుంది కదా. అబ్రహాము లాగా మనం నడవలేదు అనుకోండి, యెహోవా ఈరే అన్నాం అనుకోండి, అప్పుడు కూడా చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? అప్పుడు యుద్ధం యెహోవాదే అంటే అర్థం ఏంటి? యుద్ధం యెహోవాయే చూసుకుంటాడు అని. యుద్ధం యెహోవాదే అనుకుని ఇశ్రాయేలు ప్రజలు చాలా సార్లు యుద్ధాలకి వెళ్ళి ఓడిపోయారు కదా. ఓడిపోయిన చరిత్రలకు ఉందా లేదా? ఉంది. సమయల్ కాలంలో కరుణాపీఠాన్ని మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు, యుద్ధంలో గెలిచేస్తారు ఫిలిస్తీన్ల మీద. ఆ ముందు వెళ్తే తక్కువ చచ్చిపోయారు, ఈ మందసం పట్టుకెళ్ళాక ఎక్కువ మంది చచ్చిపోయారు. 30,000 మంది, దాదాపుగా 25,000 మంది చనిపోయారు. మరి దేవుడు చూసుకున్నాడు లేదా? ఏం చూసుకున్నాడు? శవాలు చూసుకున్నాడు దేవుడు. అయితే అదే మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు చూసుకున్నాడు లేదా? చూసుకున్నాడు. అక్కడ తన ప్రభావాన్ని నిరూపించాడు. అలాగా ఇక్కడ కూడా తన ప్రభావాన్ని నిరూపించాడు. ఇశ్రాయేలుకి సహాయం చేయలేదు కాబట్టి దేవుడు చూసుకోను. యుద్ధం యెహోవాదే అంటే యుద్ధం దేవుడు చూసుకోను. కానీ యుద్ధం జరగాలి అని అంటే అబ్రహాము లాంటి అన్నట్టుగా ప్రవర్తన అనేది మనకు చాలా అవసరం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు యెహోవా ఈరే అని అనాలి అనేసి అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకున్నాడు అని మనం అనాలి అనేసి అంటే ముందు అబ్రహాం లాగా మనకి దేవుడు ఏది చేయమని చెప్పాడో ఇక దాన్ని 100% మనం దాన్ని చేయడానికి పూనుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. అబ్రహాముకు దేవుడు అన్నాడు, నీకొక్కగానొక్క కుమారుడును, నీవు ప్రేమించు కుమారుణ్ణి అక్కడ ఏం చేయమన్నాడు? ఇస్సాకును తీసుకుని నీవు దహన బలిగా అతన్ని అర్పించు అని దేవుడు చెప్పాడు. దేవుడు నీకొక్కగానొక్క కుమారుడు అన్నాడు. మళ్ళీ నువ్వు ప్రేమించు. దేవుడు చూస్తున్నాడు, మరి ఎంత ప్రేమిస్తున్నాడో అలా దేవుడు చూసుకుంటున్నాడు లేదా ఈ ప్రేమలో? అమ్మా, కొడుకు మీద తెగ ప్రేమ పార్టమ్ గారికి, లేకపోతే ఉండలేదంట. కాబట్టి ఆ ప్రేమలు దేవుడు చూస్తా ఉంటాడా? తెగ ప్రేమించేసుకుంటున్నారు మీరిద్దరు. నన్ను పక్కన నెట్టేసి నేను దేవా నీతో నీ అన్నోకులా నడుస్తాను అని తీర్మానం చేశాను. 2025లోనే, ఎప్పుడో 2025లో 2026లో మళ్ళీ తీర్మానం చేసి అన్నోకులాగా నీతో నడుస్తాను. నువ్వు స్నేహితుడు నువ్వు అని పిలిచావు, కానీ నేనే నీకు స్నేహితుడా అని పిలవలేదు. నువ్వు నా ఫ్రెండ్ చేసుకుంటాను నేను అని చెప్పి మళ్ళీ నేనేమో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే గుర్తొస్తుంది, నువ్వు ఫ్రెండ్ అన్నావు ఎవరితోనో మాట్లాడుతున్నావు, వాకింగ్ అయితే ఫోన్ చేస్తా మాట్లాడితే దేవుడు అలిగాడు. మళ్ళీ నువ్వు వాకింగ్ వెళ్తున్నప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుందాం అన్నావా? అది ఆయన మర్చిపోలేదు. నేను అవతలతో మాట్లాడుతాను ఫోన్లో. తర్వాత ఇంటికి వచ్చాక దేవుడు ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఇదే నా స్నేహం అంటే దేవుడు చూస్తున్నాడు. మా ఇద్దరు మాటలు మేము తెగ మాట్లాడేసుకుంటున్నాం ఫోన్లో.
చూస్తా ఉన్నాడు, ఏమైనా అవకాశం ఇస్తాడేమో ఫ్రెండ్కి అని చూస్తే అసలు ఇవ్వలేదు. మరి మర్చిపోయాను. స్నేహం అలవాటు ఉంటే కదా, ఎప్పుడు అడగడాలే మనకు అలవాటు. కాబట్టి దేవుడు అబ్రహాము ఇస్సాకు ఈ ప్రేమ వ్యవహారం దేవుడు అలా చూస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి ప్రేమించేవాడిని మరి నేను అడిగితే ఇది ఎంత ప్రేమగా ఉంటుందో అని దేవుడు మంచి మటన్ పేదదా ఉదారదా వండితే ఏది బాగుంటది? పేదది వండితే ఎలాగుంటది? గుమ్మగుమ్మలాడి తింటుంటే బాబు బాగుంటుంది. దేవుడు కూడా అలాగే అంత ప్రేమించేస్తున్నావు, అలా ప్రేమించిన నువ్వు నాకు ఇచ్చేస్తావు, నేను కూడా స్వీకరిస్తాను ఆ ప్రేమని అని దేవుడేమో ఇస్సాకుని ఇచ్చాడు. అంతకు ముందేమో దేవునికి తిండి పెట్టినప్పుడు ఎక్కడ పెట్టాడు? పేద తోడ చక్కగా ఇవి అవి చేసి ఫ్రెష్ గా వేడి వేడిగా తాజాగా అన్ని తెచ్చాడు కదా. ఫ్రిడ్జ్ రేట్ తీయలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి దేవుడు బతికిపోయాడు. మనమైతే చిటికలో అది కూర్చో ప్రభు ఒక్క నిమిషం అప్పుడు 3 గంటలు పట్టింది కానీ అది ఫ్రిడ్జ్ తీసి అలా తీసుకొచ్చారు. గొప్ప వాసన వస్తుంది మనకి. తాజా చేసి ఇచ్చాడు కదా, లేదా దూడ ఇచ్చాడు. దేవుడు హోటల్ వేసుకొని తినేసి ఉంటాడు. లేత దూడ ఇచ్చాడు కదా, నీ కొడుకును కూడా నాకు ఇస్తే అలాగే అంతకే ఉంటది ఆ లేత అయిన ప్రేమ. ఆయన దేవుడు కొడుకుని అబ్రహాం కూడా లేత దూడని ఇచ్చినట్లుగానే కొడుకును కూడా సింపుల్ గా ఇచ్చాడు, ఇంకొకడు ఉన్నట్టుగా. కాబట్టి ఈ ప్రియులారా ఏం పేరు పెట్టగలిగాడు దేవుడికి? ఆ స్థలానికి యెహోవా ఈరే, దేవుడు చూసుకును. అంటే ఆ పర్వతం దగ్గరికి వస్తే ఎవరైనా దేవుడు ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ఎందుకని? అబ్రహాం పెట్టాడు కదా పేరు. అబ్రహాం ఏం పేరు పెట్టాడు దానికి? యెహోవా ఈరే, అంటే ఈ పర్వతం ఉన్నంత దేవుడు చూసుకోను. ఎప్పటి వరకు? నేటి వరకు. అబ్రహాం చనిపోయి వెళ్ళిపోయాడు. ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఇవన్నీ చాలా మంది వచ్చారు. మోషే వచ్చారు. అంటే పాతి పెట్టడానికి అక్కడికి ఎవరు రాలేదు. ఎందుకు అనుకున్నారు? మృతుల సహితములే అది నెరవేరిపోతా అక్కడ శరణం. ఇంకా నెరవేరిపోయి ఏం చేస్తారు తెలిసిన? నేను అందరూ అవుట్ రీచ్కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎక్కడ ఉంటే మళ్ళీ గోతులోకి వెళ్ళాలి. మన పరిచర్య అట్లాంటిది అవునా కాదా? దేవునికి స్తోత్ర. మనకి అందుకే అక్కడ స్థలం దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నాం? అవధేక సంఘంలోని దేవుడు లేడు, ద్వైతైర సంఘంలోనేమో ఎదిపోయారు. ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందంటే ఆవిడ దిగుతాడా? దిగడం బాగా. ఊరికేనే రెంటే పోతురా బాబు, అసలు ఆ ఊరికే రావడం. అలా మన పాత మందిరమేమో అట్లాంటి చరిత్ర ఉంది మనకి. మళ్ళీ ఆయన తెలుసుకోవాలి. ఆ సంఘానికి వచ్చినప్పుడు చరిత్ర ఏంటి బాబు అని తెలుసుకోండి అంటే తెలుసుకోకుండా దూరిపోతుంటారు. తర్వాత దయ్యాలు బట్టి కానీ బాబు ముందే తెలుసుకోమండి. మళ్ళీ అట్లాంటి దయ్యం కాదు, మొత్తం ఎయిర్ బాల్ అయిపోతుంది.
దెయ్యాలు వస్తాయి. మన దగ్గర వాక్యాగ్ని పరిశుద్ధాత్మ అగ్ని వచ్చింది అనుకో, దానికి దహించి పడిపోయి ఏం చేస్తుందంటే ఉండలేక అది పారిపోవడమే కాకుండా అట్లాంటి దానిలో ఎవరైనా ఉంటే 10 మంది వేసుకుని పారిపోతారు. సాక్ష్యానికి వెళ్ళకుండా మండిపోతారు. సాక్ష్యానికి 10 మందిని పడికెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పుడు ఆ యజుబేలు సంఘానికి తెలిసి ఎవడని వెళ్తాడా? భక్తుడు వెళ్తాడా? ఏంట్రా మీ సంగతి అంటే, పర్లేదండి, నన్ను ఏమేం చేయొచ్చండి. ఆయన ఏమేం చేయొచ్చా? ఏం చేయొచ్చు? ఇదేం తడబాటు లేదు, ఎవడిష్టం ఆడిదండి అంటాడు. తడబాటులో ఉన్నాడా లేదా? ఈ తడబాటులో సంఘం ఉన్న దగ్గరికి మనకెళ్తే మనకు తడబాటు అంటుతుంది. యెజబెలు తడబాటుని కదా కలగజేసింది. పాస్టర్కే ఏమో సార్ పరలోకం వెళ్తాం లేదు, మనకు తెలియదు కానీ భక్తి చేస్తాం అన్నాడు అనుకో. ఆ సంఘానికి వెళ్ళడం మన అవసరమా? దేవుడు కనపడతాడు అంటాడండి. కనపడతాడు లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడు కనపడలేదు. ఎప్పుడో మోస కనపడ్డాడు. మరి ఏమో దేవుడు మాట్లాడతాడు అంటే, దేవుడు ఎవరికి ఎందుకే నేను మాట్లాడుతున్నాను కదా, మరి మాట్లాడతాడు అంటే లేదు మాట్లాడతాడంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన స్వరాన్ని అంటే. ఈడే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈ సంఘానికి వెళ్తే ఎవడైనా ఏమవుతాడమ్మా? చాలా మంది పాస్టర్ల కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ యెజబెలు ఉందా? మరి చిన్న చిటికా విషయాలకే కన్ఫ్యూజన్ అయిపోతా ఉంటారు. 2 ఒకట్ల ఎంత, 2 2 ఎంత, 22 23 ఎంత, ఆన్సర్ రావుతున్నారు. ఈ 2 ఎకరం ఎవడే చెప్పేస్తాడు చిన్న సందేశాలు. ఇదిగో ఈ రోజు రాత్రే ఏసై వస్తున్నాడు, కానుకలందరూ వేసేయండి, ఈ రోజు రాత్రి అంటే ఈ అమాయకులందరూ వేసేస్తూ ఉంటాడు. ఆయన ఈ రోజు రాత్రి వస్తే కానుకలే పాస్ మరి ఏం చేస్తాడు అంటే ఏమో సార్ వేసేయడమే. మరి రాత్రి వస్తాడట. ఈడు కన్ఫ్యూజన్, ఆది కన్ఫ్యూజన్. మొక్కలు అటకా పెడతా ఉంటాడు. ఏమయ్యా అంటే తెల్లబట్టలు వేసుకోలేదట. తెల్లబట్టలు వేసుకొని బట్టలు వేసుకోవడం కదా సిగ్గు. నీకేమి నేను బట్టలు వేసుకోకపోతే నువ్వు మొఖం అట్ట పెట్టాలి. కానీ బట్టలు వేసుకుని మొఖం అట్ట పెడతావా? బట్టలు తీసేది మొఖం దిగుతావా? అది కాదు ఏంటి మరి తెల్లబట్టలు వేసుకోలేదు నువ్వు. మరి డబ్బులు కొనుక్కుంటా తెల్లబట్టలు నేను ఎందుకు వెళ్తానా? మరి డబ్బులు ఇవ్వవు, మళ్ళీ మొఖం తిప్పుతావు. పక్కకు వెళ్ళాక అలాగే తిప్పుతావు. ఒక్కరి గారికి అడిగాడట, తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అంటే పరలోకి వెళ్ళాక తెల్లని వస్త్రాలు లేవు కదా అని అక్కడే. మరి ఇక్కడే తెలుపు అక్కడే తెలుపు అయితే మరి తెల్లబట్టలు ఇక్కడే వేసేసుకుంటే మాసిపోతాయి కదా అక్కడికి వెళ్ళేటప్పుడు. అందుకే తెల్లబట్టలు వేసుకుంటాను. ఎన్ని పిచ్చి కన్ఫ్యూజన్ లో కదా. పెళ్లి చేసుకున్నాక దేవుని సిద్ధమో కాదు అంటే పెళ్లి అయిపోయినాక ఎందుకు హాస్టల్కే కన్ఫ్యూజన్. ఈ పాత్ర మనం పెళ్లి చేసుకుంది ఆ ఊర్లో సేవ చేసి అక్కడే అమ్మాయి బాగుందని చేసుకున్నాడు. ఆ ఊరంతా మొత్తం లాగేద్దాం. ఆ ఊర్లో బంధించేసింది పాస్టర్. అనవసరం చేసుకున్నాను అనేసి వాడికి దేవుని చిత్తమో కాదని అప్పుడు కొనుక్కుంటాడు. ఆడెంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు చెప్పండి. ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటే యెజబెలు ఉందని అక్కడికి పోయినోడికి ఏమవుద్ది? ఆడికి హెయిర్ ఫాల్ కన్ఫ్యూజన్ ఉంటాడు. యెజబెలు ఉండడం అంటే అది కూరలు వేసుకొని గోర్లు వేసుకొని కొమ్ములు వేసుకొని నేనే యెజబెలిని వస్తుందా ఏంటి?
మొత్తం ముందు కాపరే అన్నిటికీ తడబడిపోతాడు అనుకోండి, యెజెబెల్ ఉందని అర్థం. విశ్వాసులకు వచ్చి తడబడుతుంటారు, కాపరి ఏం చేస్తాడు, నడు నేను చూపించిన దారిలో నడు అంటాడు. మాట చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, ఇంట్లో అమ్మ నాన్నకి అన్ని తెలిసేలేదా వాళ్ళు. కానీ కాపరి తడబడితే యెజెబెల్ దెయ్యం ఉందని అర్థం. విశ్వాసం తడబడితే దెయ్యం ఉందని కాదు. దాంట్లో ఉంటే ఈడేం చేస్తాడు కాపరి, ఆయన గోపాడికేసి కొట్టి మీద దాన్ని తగిలేస్తాడు. వాడికి అంత కోపం అని అర్థం, నిజం కొట్టేస్తాడని. నేను అలాంటి నేను నువ్వు గోడకేసి కొట్టవు కానీ బాబు సంగతో కొడుతూ 5 రోజులు గోడకేసి కొట్టుకున్నందుకంటే. కాబట్టి దేవుడు నాటిన సంఘం అయితే యెజెబెల్ ఉంటుందా? ఉండదు. దేవుడు వీళ్ళరా మోషేకి చెప్పాడు, మోషే తీసుకెళ్లి గుడారం వేసాడు. మోషే వెతుక్కుంటున్నాడు, కావలసిన వాడు వేసే యెహోషువ, కాలేబు, కోరా, కోమాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పాదంలో మోషేలాగైనా బాగుపడదాం, మోషేలా తయారవుదామని వస్తున్నారు. అంత దూరం ఎవడు వెళ్తాడులే అనుకున్న వాళ్ళందరూ కూడా తిండి తినేసి పొట్టలు పెంచేసిన వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు కదా. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు రాలిపోతారు, ఆ పొట్టలో ఉన్నవి రాలిపోతా ఉంటాయి. వాళ్ళ బతుకు రాలిపోయే బతుకు అది. కాబట్టి దేవుడు కనబడాలి అంటే మోషే పేరు పెట్టిన గుడారానికే వెళ్ళాలి. ఏం పేరు పెట్టాడు? ప్రత్యక్ష గుడారం, దేవునికి స్తోత్రం. అలాగే అబ్రహాం పేరు పెట్టాడు ఆ చోటికి, యెహోవా పర్వతం మీద. అంటే నువ్వు అక్కడికే వెళ్ళాలన్నమాట. ఏదో చూస్తాడు దేవుడు, పదరా చూసుకుందాం ఏదో అంటే అక్కడికే వెళ్ళాలన్నమాట. నువ్వు ఇంకో కొండ మీద పోయినావు అనుకో, దగ్గర ఎక్కి వచ్చి అనేసి సింపుల్ గా పక్కనే ఉందా 100 కిలోమీటర్లు ఎవరు నడుస్తాడు అని చెప్పేసి కానీ ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అలా చూసావు అనుకో, అక్కడ దేవుడు చూడడు. ఆకాశ మండలం అందున్న దురాత్మలు చూస్తా ఉంటాయి నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి. అంతే తప్ప అక్కడ దేవుడు ఏవి చూడాలి అంటే ఏం చేయాలి? చూడాలి అంటే అదే ప్లేస్కి వెళ్ళాము. చూడాలి అనేసి అంటే అబ్రహాము లాగా మనం కూడా దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి. అబ్రహాము కుమారుణ్ణి, నీ ప్రేమిస్తున్న కుమారుణ్ణి దాన బలుగా ఇవ్వు అంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నమాట. అలా చెయ్యాలి. ఎందుకంటే ఈజీ కానీ పాడేస్తాం కానీ నువ్వు ఉంటే నా కొడుకు వద్దయ్యా, నా కూతురు వద్దయ్యా, నా డబ్బు వద్దయ్యా, నీ ఉంటే చాలు అని పాట పాడుతా ఉంటారు. ఇంట్లోంచి కాదాలు రాస్తారు. ప్రార్థన టైం అవుతుంది రానిష్ అంటే ఏంటి రారు మాట. పద సువార్తకి వెళ్దామంటే రారు మాట. నీవు ఉంటే చాలు నాకు అంటుంటారు. అన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నప్పుడు ఊరికినే నీవు ఉంటే చాలు అంటారు కానీ అన్నీ ఉంటే చాలయ్యా అన్నమాట అసలు. కాబట్టి అబ్రహాము ఎలాగైతే వీళ్ళరా మరి ఒక దహన బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుడు ఏది అర్పించమన్నాడో అది అర్పించినప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. మనం బలిపీఠం కట్టాలి కదా, ప్రార్థనా బలిపీఠం కట్టాలి. టెంపరీగా అక్కడ కట్టాడు కదా, కట్టేశాడు. కట్టిన తర్వాత దేవుడు అర్పించమని అర్పించాలి. చాలా మంది ప్రార్థనా పరులు ఉంటారు, ప్రార్థనా యోధులు ఉంటారు, ప్రార్థన కన్నీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఏట్రా బాబు అంటే వీడు కానీ దేవుడు చెప్తుంటాడు, ఈ విషయం ఆయన అవిషయం ఆయన. దేవుడు అంటాడు నేను అర్పించమని అర్పించడానికి అంటే నువ్వు నాకు అర్పించమంటావేంటన్ని? దేవుడు అర్పించాలా లేకపోతే మనం అర్పించాలా? మనం అర్పించాలి కదా. మనం అర్పించామా? సమర్పణ చేయు ప్రభువు నాకు నీవే. ఏం అర్పించాలి? ప్రస్తుతానికి 3 సార్లే అన్నాడు మాట. ఆ బ్రహ్మకి ఒకటే కదా, 3 అర్పించాలి అన్నాడు. ఎనడానికి పర్లేదు, 3 అర్పించాలి. ఏంటి? ఓ వెస్లీ గారు తెగ తిట్టుకుంటున్నారు మరి మన అందరినీ. అమ్మే పాలన లేదండి. ఇంత కారులో అంటున్నారు పాప ఈయనకి ఈ సమయమే పిచ్చి పట్టేసింది నాకు, టైం రావాలి టైం. నీకు అనుకుంటున్న కొద్ది ఆలోచన అయిపోతుంది అంట. చేస్తున్నావు లేదో కానీ ఆసక్తి అయితే సమయం కొరకు ఉండాలి. ఓ పౌలు చెప్పాడు, ఓ ఫిరే గారు కూడా చెప్తున్నారు కదా, మనకు కూడా ఉందా లేదా టైంకి ఇంటికి పోవాలని. ఇది మన ఎక్కడ టైం ప్లానింగ్ చేద్దాం కదా. నేనేమో స్పీడ్ గా వస్తా ఉంటే ఫాస్ట్ స్లో స్లో స్లో, ఇప్పటికే స్లో అయింది, లేట్ అయిపోయింది, ఇంకా స్లో అంటే ఆ భయం ఏంటంటే ఆ స్పీడ్ లో అర్పించే పరదచ్చిపోతుంది. మా అమ్మ ఇంకా వెళ్ళలేదు, నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతాడు మా అమ్మ దగ్గరికి. కానీ ఆ భయం ఎందుకంటే కొడుకున్నాడు కదా, మా అమ్మని ఎప్పుడే చూడవచ్చు కొడుకు అని. ఒకసారి అలాగే జగన్పేట నుంచో రాజభవన్ ఒక 10 సంవత్సరాల క్రితం, అప్పుడు కార్ లేదు, ఆటోలో బండి మీద వెళ్ళి చూస్తున్నాం ఇద్దరు. సామర్కోటి కొంచెం స్పీడ్ గా వస్తుంటే ఆడెవడో మామూలు పక్క నుంచి రాసి చూసుకోండి బాబు మన ఇద్దరు ఏమైపోయినా పర్లేదు కానీ బాబు ఒక్కడే ఏమైపోయి. ఇప్పుడు నవ్వుకుంటాం కానీ ఆ రోజు ఆమె చెప్తే నాకు బాధ అనిపించింది. బిడ్డ మీద ఎంత ప్రేమతో ఏమైపోతాడో అనేసి. అయితే ఇంటి తప్పకుండా దేవుడు అబ్రహాంలాగా ఏనాడో దర్శించి అని ఇచ్చి అమ్మ అంటాడే. అలా ప్రియులగా దేవుడు సమయాన్ని అడుగుతుంటాడు. ఏ టైంలో మన ఖాళీగా ఉన్నప్పుడు కాదు, మన చాలా బిజీగా ఉన్నప్పుడు అడుగుతుంటాడు. అసలు మనకు సమయమే లేదన్నప్పుడు సమయం కావాలంటాడు కదా. ఇంకా వేరే కొడుకులే లేరన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముని అడిగాడా? 100 మంది ఉన్నాక అడిగాడా? ఇద్దరు ఉన్నప్పుడు అడగలేదు మాట కదా. ఆ ఇష్మాయిల్ తగిలిసి ఈయన లేత దోళ్ళ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇచ్చేయన్నాడు మాట కదా. అప్పుడే పుట్టిందాన్ని కానీ మనం వండుకుంటే ఎలాగుంటది అమ్మా? అదేదో మొద్ద అయిపోయి పేస్ట్ లాగా, టూత్ పేస్ట్ లాగా ఉంటది కదా కూర ఉండేమంటే. కాబట్టి సమయం కూడా ఎప్పుడు అడుగుతాడు దేవుడు? ఇంకా మనకు సమయం లేదు అన్నప్పుడే ఆ సమయం అడుగుతాడు అన్నమాట. ఇప్పుడు ఖాళీగా ఉన్నది చెప్పురా అంటే నువ్వు ఖాళీగా ఒకటి నువ్వు నాకేందుకు అంటాడు దేవుడు. అందరూ తమ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు అన్నాడు కదా. ఇక్కడ యెహోవా ఏం చేస్తాడట? చూచుకోను. ఏం చూచుకోను? సొంత కార్యమా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం, మనకు తెలిసిందే. 2వ అధ్యాయం 4. మీలో ప్రతి వాడును సొంత కార్యములను మాత్రమే కాదు ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 21. అందరూ తమ సొంత కార్యములనే సొంత కార్యములనే చూచుకొనిచున్నచ్చ.
యెహోవా చూసుకున్నాను అలాగా కాదు, యెహోవా చూసుకుంటాడు అవి. మనం చూసుకుంటున్నాం లేండి, ఆల్రెడీ చెప్పేశాడు పౌలు. ఇప్పుడు యెహోవా అవి చూస్తాడా? పర్వతం దగ్గరకు వచ్చాం, పర్వతం దగ్గరకు వచ్చినాక దేవుడు చూసుకుంటాడు సొంత కార్యాలు. ఏంటంటే నీ కార్యం మధ్యలో నాకే పోడు పనులు ఉన్నాయి పరలోకంలో, ఆ పనులు వదిలేసి నేను ఈ లోకంలో బలైపోవడానికి నేను వస్తా ఉంటే మళ్ళీ నువ్వు సొంత పని అంటావేంటి? అది మోషే ఏలియా ప్రభు వారు రూపాంతరం చెందాక కొండ మీద ఏం చూసుకుంటున్నారు ముగ్గురు కలిపి? దేవుని రక్షణ కార్యాన్ని అక్కడ చూస్తున్నారు. యెరూషలేము నిర్గమం గురించి చూస్తా ఉన్నారు అన్నమాట కదా. దాని గురించి అది చూసుకుంటాడు. కానీ అక్కడికేగా పేతురు ఏమంటున్నాడు? ఈ సొంత పాకలు సొంత స్థలాలు అన్ని చూసుకుని ఏర్పాట్లు చూసుకుంటున్నారు అంటే అక్కడ మనం ఎక్కడ ఊడిపోతే మంచిది అనేసి అంటాడు. బట్టి ఆయన బాధ ఏంటంటే యేసు వెనక వెళ్ళామంటే సరదా తీరిపోతుంది మనకు కదా. అప్పట్లో టెలి కాంపిటీషన్ చేపలు ఏదో ఆధార్లు అన్నాడు అని చెప్పేసి ఆయన వాళ్ళే కానీ అన్ని చేపలు పట్టాయి. ఇలా ఎమడిద్దా ఉంటే వ్యాపారం బాగుంటుంది అనుకుని అనుకుంటే ఈయన ఎండి చేపలాగా అయిపోతున్నాడు. తిరిగి అందులో ఎండి చేపలాగా అయిపోతుంది. సురూపమైన సొగసైన పేతురికి ఎవరినైనా పిల్లనేత పెళ్లి చేసుకుంటాడంటే అపోస్తుడు అని పేరు ఉంది కానీ ఆయన స్వరూపంలో సొగసు లేదు, ఎండి చేప అయిన నయం అన్నట్టుగా వేస్తే అనుకుని తిరిగి శిష్యులందరూ అలాగే అయిపోయారు అంటారు. ఆ గడ్డలు గీసి కూడా లేవు, తలరాసి తలసానాలు లేవు. వేస్తే ఎప్పుడు తీసిపోతాడో తెలియదు, ఎక్కడ నిద్రలు ఉండవు, కడుపు మార్చేస్తా ఉంటాడు, అప్పుడే కడుపు నిండా పెట్టేస్తా ఉంటాడు. తినలేక కప్పుకోవాలా లేకపోతే కడుపు పెట్టుకోవాలి. ఏదో వేసే అనుకుని అర్థం కాక ఇక లాభం లేదు. వేసే ఎప్పుడు దొరుకుతాడో చూశాడనమాట. ఇక కొండ మీద దొరికిపోయాడు వేసే అనుకోని ప్రభు ఇక్కడ ఉంటే మంచిదని గట్టి క్యాచ్ వేసేస్తున్నాడు అనమాట. పరలోకం స్వరం వచ్చింది, ఏంట్రా ఇక్కడ ఉంటే బాగుంటే. కాబట్టి దేవుడు కోరుకుని దేవుడు ఏం కోరుకుంటాడో దాన్ని మనం ప్రార్థనలో అర్పించాలి. ఇస్సాకుని అడిగాడు కదా, ప్రేమిస్తున్న ఇస్సాకుని అడిగాడు కదా. కాబట్టి దహన బలిపీఠం కట్టి ఇస్సాకునే ఇచ్చాడా? ఇష్మాయిల్ కూడా ఎక్కడో ఉండుండే దిక్కి, లేకపోతే పనోడు వచ్చారు కదా అబ్రహాంతో, ఆ పనోళ్ళు ఒక ఇష్టం అని వీడికి దేవుడు కావాలి, దేవుడికి వీడు కావాలా చెప్పు. దేహం ధనాన్ని పట్టుకుంటుంటారు ముసలోళ్ళే. ఆ పెన్షన్ డబ్బులు దేవుడికి ఎవరు? 10 మంది వృద్ధులు పెన్షన్ డబ్బులు ఆడు ఇచ్చింది ఎంత ఇచ్చాడు? 3,000 ఇస్తాడు కదా. 300 అయ్యామ్మా దేవుడు 4,000 కదా, 400 3,600 నీ పొద్దుకి చచ్చిపోతుంది. నీకేం కావాలి? వాళ్ళు రంగు వేసుకుంటావా? మ్యాచ్ ఒకటి కట్టించుకుంటే బంగారు ఇటు తిరగారు అటు తిరగారు అయినా పట్టంతుంటారు అన్నమాట. ఆ 400 పడుతుంటారు. రేపు మాకు పోతా వృద్ధురాలు పెన్షన్, నీ పెన్షన్ కాదు అది, గవర్నమెంట్ ఇచ్చేది. కష్టపడ్డావు ఏమైనా అని గవర్నమెంట్ అదే ఇవ్వడం పెట్టేస్తూ ఉంటారు. అలా వృద్ధులు త్వరగా చచ్చిపోతారని మనకి గ్యారంటీ కదా. యవ్వనస్తులు నడివేశారు అంటే కొంటారు, ఇంకా వాళ్ళే డబ్బులు పట్టుకుంటూ ఉంటే అలా వాళ్ళ ఉద్దేశం ఏంటి? అలా సమయం కూడా మన అందరూ సమయంలో కదా. కాబట్టి అలా ఒక్కొక్కసారి దేవుడు అడుగుతా ఉంటాడు, ఒక్కొక్కటి దేవుడు అడుగుతా ఉంటాడు. పిల్లరా, ఒకే అబ్రహాముకు ఒకసారి ఇస్సాకు నిమ్మన్నాడు అన్నది మనకు అనేక విషయాలు అది వర్తిస్తుంది. మనకు ఇస్సాకును ప్రేమించినట్టుగా మనం కూడా ఏం చేయొచ్చు? మనుషులు ప్రేమించచ్చు ఎక్కువగా.
అలాగే కొంతమంది ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, మరి కొంతమంది అధికారాన్ని ప్రేమిస్తారు, ఇష్టం వాళ్ళకి అధికారం చేయడం అంటే. మరి కొంతమందికి సౌందర్య పిపాసలు మాట్లాడారు, సౌందర్య పిపాస ఆఖరికి పిశాచ అయిపోతుంది. సౌందర్యం అంటే ఎంత ఇష్టం అంటే తయారై పెద్ద ముందు అలా కొంతమంది ఆ బ్యాగ్ లో ఏంటో ఉంటాయి కదా భయం. పెద్ద బ్యాగ్ చిన్నపిల్లలకి పెద్ద బ్యాగ్ మోసేస్తాం. ఇందులో ఏముంటది అంటే టాయిలెట్ కిట్ ఉంటుంది, ఇందులో వచ్చి అర్థం పౌడరు తీసి లిప్స్టిక్ రాజీ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళే ముందు ఒకసారి జాటి దుబ్బేస్తా ఉంటాడు, దుబ్బిన ఉంటుంది నాకు ఎంత అర్థం ఉంటుంది ముందు ముఖం పెద్ద బ్యాగ్ అందుకు మోస్తావు. సౌందర్యం అంటే కొంతమందికి ప్రేమ, అందాన్ని కాపాడుకుంటా ఉంటారు. వాళ్ళు ఉపాస ప్రార్థన చేయమంటే ఎలా ఉంటది, గంటకి అర్థం చూసుకుని ప్రార్థన చేయాలి, బలిపేయటంగా చూసి. అలాగే మన జీవిత కాలంలో దేవుడు అప్పుడప్పుడు అది ఇచ్చేసాయి ఇది ఇచ్చేసా అంటుంటాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నావని, నువ్వు ప్రేమించలేదు వానికి ఏం చేస్తాడు, ఈడే ప్రేమించిందని నాకెందుకని దేవుడు అది అడగడు. కాబట్టి మీరు ఏదైనా దేవుడు అడగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, దాన్ని కానీ ఉండలేమే ప్రేమించుకుంటా. మన వీక్నెస్ అది. కాబట్టి పిల్లలు మనం ప్రేమించకుండా ఉండలేం. కాబట్టి ఏం చేసిన దేవుడికే అర్పణ చేయగలిగే ఆ అవకాశం ధన్యత దొరుకుతుందని మనం ప్రేమించాలి. మనం ఎందుకు ప్రేమించాలి, దేవునికి ఇచ్చే అవకాశం దొరుకుతుందని దేవునికి ఇచ్చే. అందుకనే మనల్ని అంటున్నాడు మరి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా వద్దా, అది మాట. ఒక వ్యక్తి ఎడల ప్రేమ కలిగి ఉంటే మనం దేవుడు అంటాడు అంతగా ప్రేమిస్తున్నావు కదా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలిగా, బలిపీఠం కట్టాల్సిందే ఆ వ్యక్తి కోసం. నేను ఎవరిని ప్రేమించినండి దేవుడినే ప్రేమిస్తానండి అంటే వచ్చి ప్రార్థనే చేయడం అర్థం. ప్రేమించకపోతే ప్రార్థనలు చేస్తాం, మన ఇంట్లో వాళ్ళు ప్రేమించకపోతే మనం ప్రార్థన చేస్తాం, మన సంఘ బిడ్డలను ప్రేమించకపోతే ప్రార్థన చేస్తాం, చేయలేం కదా. కాబట్టి మనం ప్రేమించే వాళ్ళనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ప్రార్థన చేయి నా దగ్గరికి తీసుకురా అని బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టినట్టుగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రభువా ఇది ఈ సహోదరుడు ఈ సహోదరి ప్రభువా అని మనం ఏం చేస్తాం, ఇస్సాకుని పెట్టి చెయ్యెత్తినట్టుగా దేవుడి వైపు చేయి చాపుతాం, ప్రభువా ఇదిగో అనేసి నేనున్నాను నేను చూశాను అనుకుని ఆయన వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్నేమో శంకర్ గారు ఏడ్చేస్తున్నారు, పాస్టర్ గారికి ఏడ్చి చెప్పుకుంటున్నారు, వీళ్ళిద్దరు వంటగదిలు మాట్లాడించుకుంటున్నారు మాట. అయినా సౌండ్ నాకు వినపడిపోతుంది బెడ్రూమ్ లోకి. ఓ పక్కనేమో 7 గంటల 9 ప్రార్థన అది ఏకీవిస్తేనే ఇంకో సేపు ఇటు పడేసి అనమాట. ఆయన శంకర్ గారికి నాకు ఫోన్ చేయడం నాకు భయం వేసి ఆయన భయం వేసి పాస్టర్ గారు ఎక్కడ తిడతారని చెప్పి వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసి ఏడ్చేస్తున్నాడు మాట. ఏడకంటే అడగండి నీకు ఏడ్చేస్తాను ఎదురు కన్నీరు ముందు. సరేలే నీకు తెలియదులే నాకు తెలియదు నేను ఉన్నాను ఇక్కడ చూస్తున్నాను, నేను అక్కడే చూస్తున్నాను, నీకు తెలీదు నాకు తెలియదు, నీ దగ్గర ఏమిటేస్తారు ఇక్కడ. ఆ తర్వాత భోజనం చేస్తాను చెప్తుంది మాట. శంకర్ గారు ప్రార్థన చాలా ఏడుస్తారంటే చెప్పలేదు, నేను విన్నాను మాట ఈ ఏడుపులు. అప్పుడు చెప్తే పోస్ట్ పెట్టి ప్రార్థన చేయాలి అనిపించి
10 నుంచి 12 వరకు ఆ శంకర్ కోసమే చేశాను ప్రార్థన. ప్రభువా ఇగో నీ కుమారుడు ఎవరు వెళ్ళి చేసేస్తున్నాడట అబ్బాయిని శంకర్, నువ్వు చూసుకొని ఆయన అని ప్రార్థన బలిపీఠం మీద శంకర్ని పెట్టేసి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చూసుకుంటున్నావు వెళ్ళి అన్నాడు. దేవుడు ఏమన్నాడు అని అంటే, రక్త ప్రోక్షణం చేసి ఆ చెట్టు ఏదో ఉందని కదా అదే గుర్తు, అది ఫలిస్తుంది, అది నూనె వేసి అన్నాడు. మరి అలాగే వెళ్ళాం. ఈ అమ్మాయి కూడా అదే దర్శనం అన్నమాట. జాస్మిన్ ఆ చెట్టు మళ్ళీ మొవ్వేసి ఫలించినట్లుగా దేవుడు రాత్రి చెప్పాడు, ప్రార్థన చేస్తా. దాన్ని ఏమంటారు? ప్రేమించే శంకర్ అన్నమాట. నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే శంకర్ నాకు అప్పచెప్పు, నువ్వు ప్రేమిస్తున్నావా నీ భర్తని? అర్పించాలి దేవునికి. ఇదిగో ఈ విషయంలో నాయన ఈ ప్రార్థన పరులు కావాలి, ఈ సేవ చేయాలి, మీరు ఎదగాలి, సంఘానికి బాగుపడాలా, నేను లేకపోతే ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన అని దేవుడి దగ్గరికి నువ్వు యథార్థంగా తీసుకొచ్చి పెట్టేసేయాలన్నమాట ఆ బిడ్డని. వాడు ఇస్సాకు లాంటోడు, పొరపాట్లు చేసాడా, ఆ దెయ్యం పట్టేసిందా, ఇదైపోయిందా, అవన్నీ తర్వాత సంగతి. అబ్రహాం లాగా మనం వాడిని తీసుకురావడం, హాస్పిటల్కి రోగిని తీసుకొచ్చినట్టు దేవుడు అంటాడు నేను చూసుకుంటాను. ఎవడు రావాడు? ఎవడాడు? ఏర్పాటు చేసాడు, వాడికే తగులుతుంది. నీకు ప్రార్థన చేసి భాషల్లో ప్రార్థన చేస్తా ఉంటే అది ఆ చేతపడి చేసాడా, అది ఆడికే చుట్టుకుంది మాట. అది అంటే ఎగ్జాంపుల్ నిన్న జరిగింది రాత్రి అని ఒక ఎగ్జాంపుల్ అంట. అలాగా దేవుడు ఆయా టైంలో అలా కోరుతాడు. మన చేయలేదు శంకర్ గారి కోసం, నిన్న చేశాను రాత్రి, మళ్ళీ ఈ రోజు రాత్రి ఏమంటాడో తెలియదు నాకు. మొన్న రాత్రి మురారి ఎత్తున కూడా ప్రార్థన చేశాం మరి దానికోసం. మొన్న మళ్ళీ చెప్పలేదు శంకర్ గారి కోసం, ఆయన చేద్దాం కూడా చేయలేదు. అది ఫోను నిన్న చేసాడు ఆయన, నేను సేవ నుంచి రాగానే. సరే నిన్న రాత్రి అలసిపోయాం, ఒళ్ళంతా అలసిపోయింది, అలాగే నిద్ర పడట్లేదు. దేవుడు అనుకున్నాడు, అభిషేకం వచ్చింది, ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు చూసుకుంటాను అంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన బలిపీఠం కట్టి తర్వాత చేయాల, దేవుడు చూసుకునేటట్టు చేయాలి. ఆ ప్రార్థన బలిపీఠం దేవుడే కట్టనంటాడు. ఆ ప్రార్థన బలిపీఠం మీద ఏం అర్పించాలో దేవుడే చెప్తాడు. మనం అలాగే ఎల్లప్పుడూ ఉండాలి, ఫ్రెష్గా. ఎప్పుడు అబ్రహాం లాగా ఏం చేయాలి? అబ్రహాంతో ఒక చరిత్ర ఒక్కసారి చూపించాడు, కానీ మనం మాత్రం నిజ జీవితంలో అప్పుడప్పుడు అబ్రహాం లాగా దేవుని స్వరం ఏంటో, ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు, దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు అని ఒక పిలుపు పర్సనల్ గా కల్లో దర్శనం, ప్రవచనం, లేకపోతే వాక్యం ద్వారా మనం వినగానే ఇక అబ్రహాం లాగా అది ఎంత కష్టమైనా, అబ్రహాం దూరం 100 కిలోమీటర్లు వెళ్ళి అప్పుడు బలిపీఠం కొండ మీద కట్టాడు. అంటే ఎంత కష్టమైన నష్టమైన ఏం చేయాలి? ప్రార్థనకు పూనుకొని ఏ అంశం అన్నాడో ఆ అంశాన్ని అక్కడ పెట్టాలి. ఆ వ్యక్తియా, ఇంకొక స్థితియా, ఒక పరిస్థితి, అదేంటో దాని మీద పెట్టాలి. అప్పుడు దేవుడు ఇక అలా కాకుండా మనం ఇష్టానుసారం ఏదో మనకి ఇష్టం నచ్చినవన్నీ చేసేస్తా ఉండి దేవుడు చూసుకుంటాడు లేట జరగదు. దేవుడు చెప్పాలి. అబ్రహాంకి చెప్పినట్లు అప్పుడప్పుడు చెప్తుంటే లేదు, ఒకసారిగా చెప్తున్నారు లేదు. మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన, ఎలా ప్రార్థన చేయాలి మనకి నేర్పేది లేదా? మనకు అందులో ఒకటి కర్మేలు ప్రార్థన బలిపీఠం ఒకటి పెట్టారు కదా, దాని మీద ఏమర్పించాలి? ఇక నేను సార్వత్రిక సంఘాన్ని తీసుకొచ్చి అర్పించాలి కదా ప్రార్థనలో.
ఇంకొకటి అర్పించకూడదు. కొంతమంది ఆ బుధవారం ప్రార్థనే చేయటం లేదంట పాస్టర్లే. అది మీరు ప్రార్థన చేయనాడు నా సత్య సంబంధం కాదంట. కాకపోతే పోతాం నువ్వు చెయ్యమన్నట్టు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉండడం. మరి మళ్ళీ వీడేమో ఇంకో ప్రార్థన చేస్తా ఉంటాడు. ఇది అబ్రహాం త్రోవేనాది. అలాగూ అబ్రహాం మాదిరిలాగా ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి మన ప్రవక్త మనకు మాదిరి. ఎప్పుడెప్పుడు ఏ అంశాలు చేయాలో చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు ఆ స్వరాన్ని వింటా ఉండాలి, వాక్యాలు వింటా ఉండాలి. ఒకరేగా చెప్పిన వాక్యాలు వింటా ఉండాలి. ఇక్కడ సొంత కాపరి చెప్తున్న మాటలు దేని కొరకు ప్రార్థన చేయాలో వింటా ఉండాలి. అవి నీకు వ్యక్తిగతంగా నీ సమర్పణ కొరకు చెప్తా ఉంటాడు. ఒక్కొక్కసారి అది వింటా ఉండాలి. సేవ గురించి చెప్తూ ఉంటాడు, అది వింటా ఉండాలి. అవి విని అలా ప్రార్థన చేయి. లేదంటే రోజు ఏదో ఏమండి మనకి ఒక టేప్ రికార్డర్ వేసినట్లు ఒక టేప్ రికార్డర్ వేసానుకో, అందులో ఉన్న పాటలే వస్తాయి కదా, కొత్త పాటలు వస్తాయా? మనం వేసాం మనది ఒక క్యాసెట్ తెచ్చిపెట్టి ఆ పక్కింటి వాళ్ళు ఇంకో పాటలు వస్తున్నాయి వాళ్ళకి. అవి రావట్లేదేంటి ఇందులో అంటే వస్తాయా? ఆ క్యాసెట్ వేస్తే వస్తాయి. అలాగే ఎప్పుడు నిరంతరం చేస్తున్న ప్రార్థనలే కాదు, దేవుడు ఆ సమయాలకి ఆయా సమయాలకి ఏ ప్రార్థన చేయమంటున్నాడు అనేది కూడా మనం గుర్తెరిగి వాటి కొరకు మనం ప్రార్థన చేసి ఆ అంశాన్ని బలిపీఠం మీద పెడితే అప్పుడు దేవుడు చూచుకొను, దేవుడు చూసుకొను అనే స్థలంగా మారిపోవాలి మన స్థలం. అక్కడికి వెళ్తేనండి దేవుడు ప్రార్థనిస్తాడండి అన్నట్లు అయిపోవాలి మాట. అలాంటి సంఘంగా అలాంటి మందిరం జబ్బులు పోవడం, అప్పులు పోవడం ఇవే కాదు. అబ్రహాము ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరినట్లుగా కొండ మీద బలి అప్పగించాడు చూసారా. ముఖ్యంగా అది నెరవేరాలి. దేవుని సంఘం అంటే ఈ తరములో దేవుని సంకల్పం నెరవేర్చేటువంటి సంఘం అండి అని కన్నులు ఉన్నోడు అది తెలుసుకుంటాడు. ఓడ కట్టమంటే ఓడ కట్టాడు అంతే, ఇంకొకటి లేదు. ఆ సంఘానికి వెళ్తేనండి నాకు పరిశుద్ధత, ఆ సంఘానికి వెళ్తేనండి నేను యేసులాగా మారుతానండి, ఆ సంఘానికి వెళ్తేనండి నేను బలవంతుడు నవ్వుతానండి. అలాంటి సంఘం. కారణం ఏంటంటే వాళ్ళు అలాంటి ప్రార్థనలు చేస్తారు అని మనకు అబ్రహాము పోలిక మాట అది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి, దేవుడు ఏ ప్రార్థనలు చేయమంటున్నాడో అని మనం గ్రహించాలి. ఆ స్వరాన్ని మనం వింటూ ఉండాలి. అలాంటప్పుడే మనం ఇసాకులాగా బలి అర్పించడానికి ప్రార్థన చేయడానికి కోరుకొని దేవుడు చూచుకొను అనే మాట వ్యక్తిగతంగా, అలాగే ఇతరులు ఎవరైనా వచ్చి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుని ఏర్పాటులో ఉన్న వారి ఇక్కడికి వస్తారు. దేవుడు అలాగ మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.